3. యా సో 2024లో నిజంగానే వేకెన్సీస్ ఉంటాయా, ఐటీ రంగంలో జాబ్ వేకెన్సీస్ ఉంటాయా అని చెప్పి చాలామంది డైలమాలో ఉన్నారు. ఓకే, 110% చెప్తున్నానండి, 2024లో చాలా మంచి వేకెన్సీస్ ఉంటాయి. ఓకేనా. సో 2020లో కరోనా వచ్చిందండి. 2020లో కరోనా వచ్చినప్పటికీ 2020, 2021 స్లాబ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఐటీలో. ఓకే, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా మందికి జాబ్ వచ్చింది. జస్ట్ బేసిక్ స్కిల్ ఉంటేనే వాళ్ళకి జాబ్ వచ్చింది. బేసిక్ స్కిల్తో వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళిపోతే జాబ్ వచ్చిందండి. వాళ్ళు ఏ పోర్టల్కి వెళ్ళి ఎక్కడ వేకెన్సీస్ పడుతున్నాయని ఏం చెక్ చేయలేదు. జస్ట్ నౌకరీలో వాళ్ళ రెజ్యూమ్ పెట్టేసుకున్నారు, డెఫినెట్గా వాళ్ళ కాల్ వచ్చింది, 100% వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో 2022 అండ్ 2023 స్లాబ్ ఏమైందంటే రిసెషన్ వచ్చిందండి. ఓకే, ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఏమవుతుందంటే రిసెషన్ రావడం జరుగుతుంది. ఏ రంగంలో అయినా సరే, ఐటీ రంగం అనే కాదు. ఇప్పుడు ఐటీ రంగంలో 2022 అండ్ 2023 స్లాబ్లో రిసెషన్ రావడం వల్ల చాలా వేకెన్సీస్ పోయినాయి, చాలా లే ఆఫ్స్ జరిగినాయి. ఓకే, చాలా లే ఆఫ్స్ జరిగినప్పటికీ చాలా వేకెన్సీస్ అని పోయినాయి. చాలామంది ఏం చేస్తుంటారు, అప్పుడు లైక్ 2020లో ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటుంటారు. నా ఫ్రెండ్ ట్రైనింగ్ అయిపోయినా కానీ కదా జాబ్ వచ్చింది, తనకి ఏం స్కిల్ లేదు కదా అంటే అప్పుడు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండే, స్కిల్ ఉన్నా లేకున్నా తీసుకొని వాళ్ళే ట్రైన్ చేసుకుంటారు. కానీ 22, 23 స్లాబ్ ఏం చేసిందంటే కరోనా రావడం వల్ల, రిసెషన్ రావడం వల్ల చాలా వేకెన్సీస్ అన్ని లే ఆఫ్ అయిపోయినాయి. ఉన్న ఒక వేకెన్సీకి చాలా మంచి కాంపిటీషన్ వస్తుంది. అయితే మళ్ళీ ఈ రిసెషన్ అనేది 3 లేయర్స్ వచ్చింది. రిసెషన్ 1, రిసెషన్ 2, రిసెషన్ 3. ఇప్పుడు రిసెషన్ 1, 2 మధ్యలో నడుస్తుందండి. ఎందుకంటే రిసెషన్ 1లో ఏమవుతుందంటే కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, కొద్ది ఎక్కువ మంది ఉంటారు. ఓకే, రిసెషన్ 2లో కొద్ది వేకెన్సీస్ ఉంటాయి, కొద్ది ఎక్కువ మంది ఉంటారు. రిసెషన్ 3లో ఏమవుతుంది అంటే లైక్ వేకెన్సీ ఒకటే ఉంటుంది కానీ వేల మంది వస్తుంటారు. అంటే ఇప్పుడు రిసెషన్ 1, 2 మధ్యలో స్లాబ్ నడుస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు రిసెషన్ లేనప్పుడు కరోనా టైంలో ఆ క్యాండిడేట్ ఎలా ఆలోచించాడో ఈ రిసెషన్ వచ్చినప్పుడు మీరు కూడా అలాగే ఆలోచిస్తే మీకు జాబ్ రాదు. రిసెషన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, జాబ్ని ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. ఎందుకంటే రిసెషన్ లేనప్పుడు కరోనా టైంలో వెతుకోవాల్సిన అవసరం లేదు. రిసెషన్ వచ్చింది కాబట్టి మనం ఫిల్టర్ చేయాలి, ఇక్కడ ఉంది వేకెన్సీ, ఒక పలానా కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ PwC అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారంటే వాళ్ళ రిలేటెడ్ డొమైన్స్ ఏంటి, ఓకే, కొంత వేరే కంపెనీస్ తీసుకున్నారు అనుకోండి. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తుంటారు, సర్వీస్ బేస్ా, ప్రొడక్ట్ బేస్ా, మనం సర్వే చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు సర్వీస్ బేస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది కామర్స్ ఉన్నారనుకోండి, మీరు చూస్ చేసుకునేటప్పుడు కామర్స్ ఎక్కడైనా చెప్తున్నారా, రిలేటెడ్ వర్క్స్ ఏమైనా నేర్పిస్తున్నారంటే కామర్స్ చూసుకుని మనం టార్గెట్లో కామర్స్ ఉన్న రెజ్యూమ్ని వాళ్ళకి పంపించి ఉండాలి. ఓకే, సో మనకు 2024లో ఎందుకు ఎక్కువ వేకెన్సీస్ వస్తాయంటే రీసెంట్గా మీరు స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా మంది ఐటీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు. దాదాపు ఒక 1 వీక్లో చూసుకుంటే కొన్ని లక్షల సిఆర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు అంటే లైక్ ఇంకా ఐటీ భూమిలోకి వస్తుంది. ఓకే, ఐటీ భూమిలోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో పెట్టుకొని, ఒక ఎస్టిమేషన్ పెట్టుకొని పెట్టిండ్రు. కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో మేము చెప్తుంది ఏంటంటే 100% 2024లో మంచి వేకెన్సీస్ ఉంటాయి. మీరు స్కిల్, కొద్దిమంది ఏం చేస్తున్నారంటే 23లో నేర్చుకున్న వాళ్ళు, 22లో నేర్చుకున్న వాళ్ళు స్టిల్ జాబ్ లేకుండా కొద్దిమంది వాళ్ళంతకు వాళ్ళు నర్వస్ అయిపోయి ఇంకొద్దు నాకు జాబ్ అని వేరే సైడ్ వెళ్ళిపోతున్నారు. బట్ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎవ్రీడే గ్రో అప్ చేసుకుంటూ, స్కిల్ని గ్రో అప్ చేసుకుంటూ, మీరు చేస్తున్న పనిని కాన్సన్ట్రేషన్గా చేసుకుంటూ నెక్స్ట్ మిగతా టైంలో మీరు వేరే దానిపైన వర్క్ చేసుకుంటూ జాబ్ ట్రయల్స్ చేసుకుంటూ ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, ఒక ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, థర్డ్ ఇంటర్వ్యూ, ఒక 10 ఇంటర్వ్యూకి వెళ్ళండి. 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో మనకి జాబ్ రావాలని లేదండి, 10 మందికి మనం నచ్చాలని లేదు. ఒక 100 ఇంటర్వ్యూలు పోతే ఎవరికి ఒకరికి నచ్చుతాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెంప్ట్ చేయం, ఒక 10 ఇంటర్వ్యూలు కూడా అటెంప్ట్ చేయం, 1, 2, 3 పోతాం. మనం నచ్చకపోతే అరే నాకు వస్తలే జాబ్ అని మనం నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయొద్దు. పేషెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ రిసెషన్ టైంలో పేషెన్సీతో అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక రిక్వైర్మెంట్ పడ్డప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఏ రిక్వైర్మెంట్కి మనం ఎలా మ్యాచ్ చేయాలి మన ప్రొఫైల్ అనేది అండర్స్టాండింగ్లో జాబ్ వస్తుంది. చాలా మందికి ఆ కంపెనీని అర్థం చేసుకుంటుంటారు, వాళ్ళకి ఏం కావాలి, ఏం వేకెన్సీస్ కావాలి. ఆ వేకెన్సీ తాలూకా రెజ్యూమ్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి పెట్టేస్తున్నారు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈ ఫెయిల్ అయిన దాంట్లో ఎక్కడ డ్రాప్ అయిపోతుందో అది నేర్చుకుని నెక్స్ట్ ఇంటర్వ్యూకి పోతున్నారు. అట్లా ఆఫర్లు వస్తాయి. చాలా మందిని చూసిన ఈ రిసెషన్ టైంని వాళ్ళు కంపేర్ టు కరోనా టైంలో పెట్టుకుంటున్నారు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు వస్తాయి అట్లా కాదు. చాలా మంది చేస్తుంటే డొమైన్స్ చేంజ్ చేసుకుంటూ పోతున్నారు. ఇలా అజూర్ డివోప్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఒక 3 to 4 months చూస్తుండ్రు, అజూర్ డివోప్స్ అయిపోయి మళ్ళీ జావా నేర్చుకుంటున్నారు, మళ్ళీ జావా తర్వాత పైథాన్ నేర్చుకుంటున్నారు, మళ్ళీ పైథాన్ తర్వాత టెస్టింగ్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ ఉండాలి అంటే
కాన్ఫిడెంట్ ఆన్ యువర్ టెక్నికల్ స్కిల్. నువ్వు దీంట్లో 5 months చూడండి, ఎక్స్పీరియన్స్గా జాబ్ కొట్టాలంటే మినిమం మీకు 6 to 10 months టైం పడుతుందండి. 6 to 8 months పెట్టుకోండి ఎక్స్పీరియన్స్గా మీరు జాబ్ కొట్టాలంటే. ఫ్రెషర్గా మీరు జాబ్ కొట్టాలంటే 4 to 5 months పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోతుంది. ఈ 4 to 5 monthsలో మీరు మళ్ళీ సర్వేలు చేస్తుంటారు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. సో ఇలా అంటే మీరు ఇవన్నీ చేయకుండా ఎవరినో నమ్ముకొని పెట్టేసుకుంటే మీరు మనీ లాస్ అయిపోతారు తప్ప ఏం యూజ్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు నవే డేస్ ఎవరైనా ఐటీలోకి రావాలి అంటే టెక్నికల్ స్కిల్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. టెక్నికల్ స్కిల్ని ఎవ్రీడే గ్రో అప్ చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఈ 2024లో 100% జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే 23 నుంచి మేము చూస్తున్నాం, 23 and 22 ఎండింగ్ నుంచి మేము చూస్తున్నాం వేకెన్సీస్ లేవు. ఎందుకంటే రిసెషన్ వల్ల. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మేము కంపేర్ చేసుకుంటే ఆ స్టాక్ మార్కెట్ని డిపెండ్ చేసుకొని ఇంకా కొన్ని క్రైటీరియా తీసుకుంటే 2024లో మంచి వేకెన్సీస్ ఉంటాయి. బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్. ఓకే, అలా చేస్తేనే మీకు 100% జాబ్ రావడం జరుగుతుంది. సో చాలా మంది భయపడుతుంటారు, భయపడొద్దు ప్లీజ్, డోంట్ ప్యానిక్ అవ్వద్దు. డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. మీరు ఎవ్రీడే మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మంచి టెక్నికల్ టిప్స్ కోసం, సో ఇలాంటి మోటివ్ వర్డ్స్ కోసం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కొట్టే లైక్ వల్ల, మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఫియర్ ఉందో వాళ్ళకి ఇలాంటి వీడియో చూడడం వల్ల వాళ్ళకి కొద్దిగా లైక్ ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. సో దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి.